జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా పనిచేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారియా। ఒంగోలు సౌత్ బైపాస్ లోని విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో వైభవంగా జరిగిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశం। ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు। ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారియా అధికారులను ఆదేశించారు। సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేస్తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు। ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారియా మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని హితవు పలికారు। వచ్చిన ప్రతి ఒక్క అర్జీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు। ఎట్టి పరిస్థితుల్లో అర్జీలు పెండింగ్ ఉండరాదని, రీఓపెన్ కారాదని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు। వారు వెళ్ళి ఉంటే మన ఆఫీస్ నుంచి వస్తారు కదా, ఆమె డీసీడీఓ ఇక్కడ ఓకే అమ్మా దీని ఆనుకొని 18 మీటర్స్ బాగా చేస్తాం. ఎక్కడ ఎన్క్రోచ్మెంట్లో ఉన్నారని చెప్పి లాస్ట్ టైం చెప్పాము. ప్లస్ దాంట్లో తర్వాత సర్వే చేయలేదు. డీడీ గారు ఏమంటారంటే మీకు ఎట్లా తెలుసు ఎన్క్రోచ్మెంట్ ఏదైనా యాక్చువల్గా ఏంటంటే సెక్షన్ 30 దాంట్లో వాళ్ళకి 71.5 ఎక్కడ ఉండాలి, 73 ఎకర్స్ పొజిషన్ ఉన్నారు. దాన్ని మేము సర్వే చేయించాము. సర్వే ప్రకారం ఇది వచ్చేసి ల్యాండ్ వాడని చెప్పేసి ఇచ్చారు. సర్వే నెంబర్ ల్యాండ్ డిడక్ట్ చేసి నష్టం మాకు నష్టం సర్వే పెట్టారు. వాళ్ళు ఓడిపోయిన టంగుటూరు మీరు పాసిబిలిటీ అవకాశం
రెగ్యులర్ మైనింగ్ జరుగుతుంది. మాకు కోర్టులో ఉంది, కానీ కోర్టులో ఉందని చెప్పేసి మేము అలా వదిలేసుకొని ఎట్లా ఉంటాం? రెగ్యులర్ డే బై వన్ మైనింగ్ జరుగుతుంది. లాస్ట్ టైం డీడీ గారు చెప్పాను సార్, ఎల్పీ నెంబర్స్ ఉంది సార్ కింద లాస్ట్ ఎల్పీ 4B ఏపీ మిడ్ వెస్ట్ సర్వే చేయలేదు సార్. మీకు ఇచ్చిన టార్గెట్ ఏ ఇష్యూస్ అయినా మన డిస్ట్రిక్ట్ లో ఉన్న ఇష్యూ అంటే జెన్యూన్ గా ఉండాలి. మీరు మానిటర్ చేయలేదు, దాని వల్లనే వారు మీ కింద స్థాయి స్టాఫ్ చేయలేదు అని దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. నిజంగానే ఏదైనా ఛాలెంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్, శాండ్ ఇష్యూ ఉంది, సిమెంట్ ఇష్యూ ఉంది, దాని వల్లనే చేయలేదు, ఫండ్ రిలీజ్ చేయలేదు, స్టాఫ్స్ తక్కువ ఉన్నారు. నుంచి మనకు కావాల్సినదికి మీరు ఆల్రెడీ పంపి ఉన్న ప్రపోజల్ ఆర్ ఇప్పుడు కొత్తగా ఏదైనా స్టేట్ దృష్టికి తీసుకువెళ్ళాలి అంటే ఆ ప్రపోజల్ కొత్తగా కూడా మీరు. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశం ఒంగోలు సౌత్ బైపాస్లోని విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరయ్యారు. ముందుగా విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం కమిటీ సభ్యులు దామచర్ల జనార్దన్కు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సభలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సంఘీయులకు నా వంతు అండగా ఉంటానని తెలిపారు. అలాగే విశ్వబ్రాహ్మణుల కాలనీ, కళ్యాణ మండపానికి రోడ్డు, విశ్వబ్రాహ్మణులకు వర్కింగ్ కాంప్లెక్స్, కళ్యాణ మండపంకు మరో అంతస్తుకు స్లాబ్ వేయడానికి సహకరిస్తానని తెలిపారు. ఖచ్చితంగా కాలనీ ఏర్పాటు చేసి మీ అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సహాధ్యక్షులుగా కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి పొతకమూరి బాలసుబ్రహ్మణ్యం వ్యవహరించారు. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 300 మంది కుటుంబాలకు విశ్వబ్రాహ్మణుల కాలనీ, కార్పెంటర్లకు వర్కింగ్ కాంప్లెక్స్, కళ్యాణ మండపం, సిమెంట్ రోడ్డు రాజకీయంగా మా కమ్యూనిటీ ముందుకు తీసుకువెళుతుందని జనార్దన్ దృష్టికి తీసుకువెళ్లారు. లేదు రాష్ట్ర రాష్ట్రేతర దేశ విదేశ ఖండ ఖండాంతరేతర అఖండ కీర్తి ప్రతిష్టా ఫలసిద్ధిరస్తు. సభ్యుల మాదిరి ప్రతి సంవత్సరం మీరు మన విశ్వబ్రాహ్మణులు చేసుకునే వనభోజనాలన్నిటికీ కూడా నన్ను పిలుస్తూనే ఉంటారు, నేను వస్తూనే ఉంటాం. ఎప్పుడూ అందరితో కూడా కలుస్తూ ఉండేది. మళ్ళా సంవత్సరం అయిపోయి ఈరోజు మన కార్యక్రమంలోకి రావటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా ఇప్పుడే మన కమిటీ కూడా కొత్త కమిటీ వేసుకున్నారు. మన వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా చేయాలి, అందరికి కూడా అనుకూలంగా పోండి. ప్రభుత్వం నుంచి ఏం అవసరం ఉన్నా కూడా చెప్పండి, దాని ప్రకారంగా నేను చేస్తానని చెప్పి మన వాళ్ళకు కూడా నేను చెప్పాను. అదేవిధంగా మన వాళ్ళు, మన సుబ్రహ్మణ్యం కానీ వీళ్ళందరూ కూడా సైట్ ఏదో ఉంది, మన పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పారు. దాన్ని ఖచ్చితంగా ఆ పట్టాలు కూడా నా పని ఏవైతే ఉందో ఆ పని కూడా చేస్తాం, అందరికి కూడా పట్టాలు ఇద్దాం. అదేవిధంగా మనకి ఏదైతే ఈరోజు హౌసింగ్లో కూడా ఎవరికైతే పట్టాలు ఉంటాయో 2.5
లక్షల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఇస్తూ ఉంది. అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, అది కూడా ఎంతమంది పేదవాళ్ళు ఉంటారో అది కూడా మనం శాంక్షన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది వచ్చేసి మళ్ళా ఫస్ట్ 3-4 సంవత్సరాలేమో కింద కూర్చున్నాం, మళ్ళీ ఈ సంవత్సరం అప్గ్రేడ్కి వచ్చేసి పై ఫ్లోర్లో కూర్చున్నాం. నెక్స్ట్ మన తొట్టుపూడి రవి పైన స్లాబ్ కూడా డొనేట్ చేయటం, దానికి మన స్టూడెంట్స్ అంతా కూడా ఉండటానికి చదువుకోవటానికి వాళ్ళకి అకామిడేషన్ చేయడానికి మన రవి మంచి మనసుతోటి ఈరోజు దాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నాడు. దాని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ పైకి కూర్చోవాలి. ఇంకా ఆ రకంగా కింద నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతా మనం మంచి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఎంతో చక్కగా ఉంది. దీనికి ఇంకా చేయాల్సిన చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా ఖచ్చితంగా పూర్తవుతాయి. ఈ రోడ్డు కూడా ఏదైతే రోడ్డు ఉందో అది నేను ఒక 4-5 నెలల లోపలే అది కూడా రోడ్డు కూడా వేయించేస్తాను. రోడ్డు కూడా కంప్లీట్ అయిపోద్ది. రోడ్డు కూడా అయిపోతే మన దానికి కూడా బాగుండే అవకాశాలు వస్తాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ స్థలం కొనేటప్పుడు 22,000కు 20,000కు ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త బిఆర్ గౌస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా హాజరయ్యారు. ముందుగా ఏర్పాటు చేసిన జన్మదిన కేకును కార్యకర్తల సమక్షంలో పార్టీ అధ్యక్షులు కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో లౌకిక తత్వాన్ని పెంపొందించడంలో కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేసిందని అన్నారు. 142 సంవత్సరాల చరిత్ర కలిగిన అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. దేశంలో సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంటే రాష్ట్రంలో షర్మిలారెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వపు జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త బిఆర్ గౌస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నం ప్రసన్నరాజు, ఉద్దండి మల్లికార్జున్, రసూల్, సతీష్, బుజ్జి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకురాలు మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు త్యాగమయి ఈ దేశ సమైక్యతను సమగ్రతను కాపాడటం కోసం దేశంలో లౌకిక తత్వాన్ని పెంపొందించడం కోసం కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపినటువంటి ధీరురాలు, అనేక పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉండడానికి అవకాశాలు వచ్చినా తృణప్రాయంగా భావించి మరి కాంగ్రెస్ పార్టీ సేవకి అంకితమైనటువంటి నేత శ్రీమతి సోనియా గాంధీ గారి 79వ జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరు పెద్దలందరూ కూడా
జిల్లా పార్టీలో ఉన్నటువంటి అందరు నాయకులు మరి ఈరోజు ఇక్కడికి వచ్చి సోనియా గాంధీ గారి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా 142 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్స్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే మా రాష్ట్రానికి సంబంధించి షర్మిలారెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు కేంద్రాల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున జన్మదిన మరి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా ఈరోజు 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మరి కేక్ కటింగ్ కార్యక్రమాలతో పాటు వృద్ధాశ్రమంలో వృద్ధులకి పండ్లు పంచే కార్యక్రమం, అలాగే మనం చూసినట్లయితే పేదలకి అన్నదాన కార్యక్రమాలు, మరి వికలాంగుల సంబంధించినటువంటి హాస్టల్స్కి వెళ్ళి ఆ పిల్లలకి మరి ఫ్రూట్స్ పంచడం కానివ్వండి, అలాగే బిస్కెట్స్ పంచడం లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా మరి ఆమె నాయకత్వంలో పనిచేయడానికి సన్నద్ధంగా ఉన్నారు. ఆమె యొక్క సేవా నిరతని, ఆమె యొక్క ధైర్య సాహసాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పునిపుచ్చుకుందన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. రాజీవ్ గాంధీ గారు చనిపోయినటువంటి సందర్భంలో కూడా మరి సోనియా గాంధీ గారు ఎక్కడ కూడా మరి ఇది కాకుండా ఒక పక్కన భర్త చనిపోయినటువంటి బాధలో ఉన్న చంటి పిల్లలైన మరి ఈ యొక్క రాజీవ్ గాంధీ గారిని అలాగే ప్రియాంకని మరి వాళ్ళిద్దరిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఆమె ఆ భర్త అలాగే వాళ్ళ అత్తయ్య ఇందిరాగాంధీ గారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఆమె గట్టిగా ప్రయత్నించే విషయం మీకు తెలుసు. కొంతమంది ముష్కరులు ఆమెని ఈ దేశస్తురాలు కాదు, పరదేశస్తురాలు, ఇటలీ సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి కువిమర్శలు చేసిన ఆమె ఎక్కడ భయపడకుండా, ఎక్కడ చింతించకుండా ఒక ఉక్కు మహిళలాగా ఇందిరాగాంధీ స్ఫూర్తితోటి ఆమె పనిచేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆమె 100 ఏళ్ల పాటు ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, మరి కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త సోదరుడు గౌస్ గారు, అలాగే ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరుడు సైదా గారి ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ గారి 79వ జన్మదినోత్సవ వేడుకల్ని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి సోనియా గాంధీ గారి జీవితాన్ని చూసుకుంటే చాలా దుర్బలమైనటువంటి పరిస్థితుల నుంచి ఆమె ఒక భారతదేశంలో మాజీ ప్రధానుల ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితుల్ని, ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మనందరూ కూడా చూసే ఉన్నాం. ఒంగోలు నగరంలోని ప్రకాశం జిల్లా టింబర్స్ అండ్ సామెల్లర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు ఎం సుబ్బరామయ్య అధ్యక్షతన ఒంగోలు వుడ్ కాంప్లెక్స్ ప్రెసిడెంట్ మొగలిపువ్వు సత్యనారాయణ డిపోనందు ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో వుడ్ కాంప్లెక్స్ సభ్యులు, జిల్లా సభ్యులు వారి సమస్యలను, ఫారెస్ట్ వారి నుంచి తమకు ఎదురవుతున్న ఇబ్బందులను చర్చించి పలు నిర్ణయాలను స్టేట్ ఫెడరేషన్ వారికి పంపుతూ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొగలిపువ్వు సత్యనారాయణ, సెక్రటరీ అయినాబత్తిన నాగేశ్వరరావు, దర్శి సుబ్రహ్మణ్యం మరియు ఈసీ సభ్యులు పాల్గొన్నారు. 133 జీవో ఫారం 4 వాడుకునేటువంటి విధానం 30 స్టేట్ లెవెల్ కమిటీస్ ఉన్నాయి. మన టింబర్ ఫెడరేషన్, స్టేట్ ఫెడరేషన్ నుంచి 2 రిప్రజెంటేషన్ దాంట్లో ఉంటారు. వాళ్ళు కంపల్సరీగా మన సాధక స్టేట్ మీటింగ్ ఉంది, మీరందరూ వస్తే దీని మీద కొంత అవగాహన వస్తాం. అంటే పర్మిట్ అనేవి మనకి అలవాటు. దీని వాళ్ళు పాస్ సిస్టమ్ అన్నారు. అంటే డిఎఫ్ఓకి కూడా 5,000కు మించి పెనాల్టీ వేసే పవర్ లేదండి. 5,000 మ్యాక్సిమం లిమిట్ ఈజ్ 5,000. అది కూడా మనం కట్టినటువంటి ఎన్ఎస్సి బాండ్స్ ఉన్నాయి చూడండి, ఇన్ కేసు దానికన్నా మించితే దాన్ని పర్ఫీట్ చేసి ఎన్ఎస్సి బాండ్లో రికవర్ చేసుకునే పవర్స్ వరకు ఇచ్చాడు తప్ప లక్షల పెనాల్టీ చేస్తానో లేదు డిపోను సీజ్ చేస్తానో మీరు బెదిరించినప్పుడు మీరు సామరస్యంగా అడగండి. ఏ రూలు, ఏ చట్ట ప్రకారం మీకు ఏ అధికారం ఉందో మాకు చెప్పండి అని అడగండి. లేదు మనకు తెలియదు. జిల్లా మొత్తం కూడా ఒక డేటా క్రియేట్ అవుతుంది. దాన్ని మనం ఒక వాట్సాప్ గ్రూప్లోకి తీసుకురాగలిగితే
సభ్యులకి ఇంకో. నా పేరు సత్యనారాయణ మొగలి పువ్వు. నేను ఒంగోలు వుడ్ కాంప్లెక్స్ ప్రెసిడెంట్ని. ఈ రోజున మా ప్రకాశం జిల్లా టింబర్ ఓనర్స్ అండ్ సామిలర్స్ అసోసియేషన్ మీటింగ్ పెట్టాము. ఈ మీటింగ్ని ఎందుకు ఏర్పాటు చేసామంటే ఒంగోలు వుడ్ కాంప్లెక్స్లోనే ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే మా యొక్క సమస్యలు మా మర్చెంట్స్ అందరూ జిల్లా లెవెల్ నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరం కూర్చొని మా ఉన్న సమస్యలను చర్చించుకొని మాకుండే ఫారెస్ట్ ఇబ్బందులు కానీ ఫారం 4 అని ఫారం 2 అని అనేక ఇబ్బందులు ఉన్నాయి మాకు. వాటి మీద జిల్లా ప్రెసిడెంట్ గారితో ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ సమస్యలన్నింటినీ మాట్లాడుకొని దాని మీద ఒక మెమోరాండం తయారు చేసుకొని మేమందరం వెళ్ళి స్టేట్ ఫెడరేషన్కి వాళ్ళకి చెప్పుకొని ఈ విధంగా మాకు సమస్యలు ఉన్నాయండి, దీన్ని మీరు ఫారెస్ట్ ఎస్ఎల్సీ వాళ్ళ దగ్గర పెట్టి మా సమస్యలన్నీ తీర్చాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది. ఈ మీటింగ్కి మా జిల్లా ప్రకాశం జిల్లా తరఫున నుండే సభ్యులందరూ అటెండ్ కావడం జరిగింది. ఈ సమస్యలను పూర్తిగా మేము స్టేట్ ఫెడరేషన్ వాళ్ళకి తెలియజేస్తామని, ఫారెస్ట్ వాళ్ళతో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి చెప్పుకునే కాదు కాబట్టి దాన్ని పబ్లిక్గా చెప్పే విషయాలు కాదు కాబట్టి మేము అందరూ చర్చించుకొని ఫెడరేషన్ వారికి తెలియపరుస్తాము కాబట్టి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పేరు ముత్తిరెడ్డి వెంకట సుబ్రహ్మణ్య అండి. ప్రకాశం జిల్లా సామిల్లర్స్ అండ్ టింబర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నాను. ఈరోజు ఈ సర్వసభ్య సమావేశం, ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఫారెస్ట్కు సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ విషయంలో కానీ, తర్వాత ఈ ఫారెస్ట్ లైసెన్స్ రెన్యువల్ టైం అయింది, వాటి గురించి మా సభ్యులందరికీ కొంత అవగాహన కలిగించాలనే ఉద్దేశం, మాకున్నటువంటి సమస్యలు స్టేట్ ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్ళడానికి సభ్యుల నుంచి వాళ్ళ యొక్క ఇబ్బందులు వాటన్నిటిని కూడా మేము తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సర్వసభ్య సమావేశం కొనసాగిస్తూ ఉన్నాము. దీని ద్వారా సభ్యులకి ఈ సర్వసభ్య సమావేశం ద్వారా సభ్యులకు కొంత అవగాహన కలిగించడం, స్టేట్ ఫెడరేషన్ దృష్టికి మా ప్రాంతీయంగా ఉన్న సమస్యలను తీసుకెళ్లడం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మేము ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి అందరినీ ఒక యూనిటీగా తీసుకురావాలనేది మా ప్రయత్నం అండి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ మీటింగ్ కొనసాగుతూ ఉంది. నా పేరు శనగనారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం శ్రీ సాయి సామిలన్ టింబర్ డిపో, ప్రకాశం జిల్లా టింబర్ మార్చెంట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ను. ఈరోజు మన ఒంగోలు వుడ్ కాంప్లెక్స్లో ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సామిల్ టింబర్ డిపోలో ఉన్నటువంటి సమస్యలపై మా కమిటీ వారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి మా తోటి వర్తకులు అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా హాజరై ఉన్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసం అంటే జనవరి నుంచి సామిల్ లైసెన్సులు రెన్యువల్ ఉంటుంది. దీనికి ఒక సామిల్ టింబర్ డిపో ఒకైతేనేమి 5 సంవత్సరాలు, అలాగే ఓన్లీ టింబర్ డిపో అయితేనేమి 3 సంవత్సరాలు రెన్యువల్ కాలపరిమితి ప్రభుత్వ జీవో ఉంది. అయితే దీనికి వ్యతిరేకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ప్రతి సంవత్సరం ఎందుకంటే జలగల్లాగా పీడించుకొని తినాలని అధికారులు సంవత్సరము 2 సంవత్సరాలు వాళ్ళకు అనుకూలంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. అందుకని ఈరోజు అందరూ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ జియో ప్రకారం అమలు చేయాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందువలన ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ వర్తకులందరూ కూడా వారి యొక్క సమస్యలు ఈ సమావేశంలో చర్చించుకుంటారు. ఈ సమావేశంలో ఉన్నటువంటి నిర్ణయాలను వచ్చే ఆదివారం అంటే 15/12/2024 విజయవాడలో స్టేట్ జనరల్ బాడీ జరుగుతుంది. వారి దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్లి ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సామిలన్ టింబర్ డిపో వారి యొక్క వ్యాపారాలకు ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లి అన్ని పరిష్కారం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఆల్ ఇండియా కళారంగం పద్మశ్రీ ఘంటసాల స్వరాంజలి వారి ఆధ్వర్యంలో మహానటి సావిత్రి జయంతి వేడుకలు ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చల్లా నాగేశ్వరమ్మ అధ్యక్షత వహించగా గాయని శ్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసం గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ మరియు గౌరవ అతిథులుగా నాళం నరసమ్మ, బోను దుర్గ తదితరులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. తేళ్ల అరుణ మాట్లాడుతూ మహానటి సావిత్రి నవరసాలు పలికించగల మహానటి అని, ఆమెకి ఎవరూ సాటిరారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని గాయకులు యు లక్ష్మీ తులసి, యశోద, శేషారత్నం, సుశీల, నిర్మలమ్మ, ఐ మురళి, రేఖా ఆకుల శ్రీనివాస్, శ్రీ నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, సుకుమార్, అంజిబాబు,
ఎస్కే బాబు, టి నారాయణ, ఎన్ పాండు తదితరులు మహానటి సావిత్రికి నటించిన చిత్రాల్లోని పాటలు పాడి సభను రంజింపజేశారు. చాలా చక్కగా పాడావు, చాలా సంతోషం. సూర్యబలిజ ఆరామక్షేత్ర ప్రారంభోత్సవం చేసుకోవడం శుభపరిణామం అని సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలు అంజయ్య రోడ్లో నిర్మించినటువంటి సూర్యబలిజ ఆరామక్షేత్ర ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంఘ గౌరవాధ్యక్షులు సింగంశెట్టి శివరామకృష్ణ మరియు పెద్దలు దాసరి కృష్ణారావు రిబ్బన్ కట్ చేసి సూర్యబలిజ ఆరామక్షేత్రాన్ని ప్రారంభించారు. ఒంగోలు పట్టణం సూర్యబలిజ నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా సింగంశెట్టి శివరామకృష్ణ, ముఖ్య సలహాదారుగా బెజవాడ హరిబాబు, నూతన అధ్యక్షులుగా దాసరి కృష్ణారావు, కార్యదర్శిగా మద్దెల మురళి, కోశాధికారిగా బెజవాడ వంశీకృష్ణను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా సెక్రటరీ బెజవాడ పవన్ కుమార్ పాల్గొనడం జరిగింది. నా పేరు సింగంశెట్టి శివరామకృష్ణ. టౌన్ కమిటీ సూర్యబలి సంఘం టౌన్ కమిటీ ఆరామక్షేత్ర కమిటీకి గౌరవాధ్యక్షుడిని. ఈ సూర్యబలి ఆరామక్షేత్రానికి 2008 నుంచి ఎంతో కృషి చేశాము. అది ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి అందరం కలిసి చాలా తీవ్రమైన కృషి చేసి నేటికి అది నెరవేరి భవన నిర్మాణం పూర్తయింది. దీని కమిటీని వేశాము. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఆరామక్షేత్రం అనగానే మనకి సూర్యబలి సంఘానికి చాలామందికి ఇళ్ళు లేవు. ఇళ్ళు ఉన్నా కూడా అద్దెలలో ఉన్న వాళ్ళకి స్వర్గస్థులైతే ఎవరైనా పెద్దలు వాళ్ళకి చాలా ఇబ్బందికరం ఉంది. ఆ బాధలని మేము పడ్డాం. ఆ పడినందువలన చాలా కృషితోటి ఉమ్మడి ప్రకాశం జిల్లా వాళ్ళందరూ కృషి చేస్తే ఈనాటికి ఇదైంది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. ఎవరైనా ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా నిర్యాణం చెంది ఉంటే వాళ్ళ పార్థివ దేహాలు ఇక్కడ తీసుకొచ్చి సగౌరవంగా సముచితంగా కూడా వాళ్ళకి దివిసేవలు చేయడానికి ఇక్కడ అవకాశం ఈనాటికి ఏర్పడింది. కాబట్టి సూర్యబలి సంఘీయులందరూ కూడా ఇది ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని భావితరాలకు కూడా ఉపయోగపడుగా చేసి దిగ్విజయంగా చేసి ఆనందంగా ఇబ్బందులు లేకుండా చేసుకోవాలని కోరుతున్నాను. జై హింద్. నా పేరు సిద్ధాపతిని సూర్యప్రకాశ్రావు. నేను ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు పనిచేసి 2008లో ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అప్రోచ్ అయ్యి మాకు ఆర్ఎం క్షేత్రం లేదనేటువంటి విషయం మీద మరి 15 సంవత్సరాలు కృషి చేసిన తర్వాత ఈనాటికి ఒంగోలు పట్టణ పుర ప్రజలకు ఈ యొక్క ఆరామ క్షేత్రం ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి సంఘీయులు పెద్దలందరూ కూడా మరి ఈనాటికి ఈ యొక్క రూపకల్పన జరిగింది. ఈ ఆరామ క్షేత్రము ముఖ్య ఉద్దేశం మరి ఇళ్ళు లేనటువంటి వారు ఎవరైనా మరణించినా వారికి అసౌకర్యం లేకుండా
వారు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నట్టుకు ఈ యొక్క ఆరామ క్షేత్ర నిర్మాణం అనేటువంటిది అందరూ పెద్దలతో మరి కలిసి ఒంగోలు పట్టణ కమిటీ జిల్లా కమిటీ వారు అనేక విధాలుగా కష్టపడి వారి దగ్గర నుంచి నిధులు సేకరించి ఈ రోజుకు ఒక చక్కని భవనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక దీనిలో మరి సూర్యపల్లి సంఘీయుల యొక్క ఐకమత్యము మరి బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో ఈరోజు ఈ ఆరామ క్షేత్రం ఏర్పడింది. దీన్ని మరి పుర ప్రజలందరూ కూడా మరి ఎవరైనా సరే ఇంటి లేనటువంటి మహనీయులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క శార్థకరణాలన్నీ కూడాను సక్రంగా చేసుకోవడానికి ఉపయోగపడి ఈ ఆరామ క్షేత్రం ఈ దైవక్షేత్రంలో రాబోయే కాలంలో మరి ఇప్పుడున్నటువంటి కమిటీ వారు ఈరోజు కొత్త కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. దీని పురోభివృద్ధికి వారి తమ వంతు ప్రయత్నం చేసి దీన్ని ఇంకా దినదిన పురాభివృద్ధిగా చేసి మరి సంఘీయులందరికీ ఉపయోగపడేట్టు చేస్తారని ఆశిస్తూ దేశానికి మాజీ సైనికులు అందించిన సేవలు ఎనలేనివని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొనియాడారు. ఒంగోలు అంబేద్కర్ భవన్లో ఆదివారం నిర్వహించిన నేవీ దినోత్సవంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. ఒంగోలులోని అమర జవాన్ల స్తూపం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. పాత్రికేయులతో పాటు మాజీ సైనికులకు ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని తెలిపారు. నగరంలో కూచిపూడి అకాడమీ ఏర్పాటుకు స్థలం కేటాయింపు జరుగుతుందని అన్నారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నెప్పలి నాగేశ్వరరావు, ప్రతినిధులు కె బ్రహ్మయ్య, వెంకటరెడ్డి, ఆలపాటి వెంకటేశ్వర్లు, చీమకుర్తి సుబ్బారావు, శరత్, మిలిటరీ క్యాంటీన్ మేనేజర్ గుమ్మడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వారిని అన్నింటినీ మా నుండి నడిపించేటువంటి తర్వాత మనందరి వారు ఈరోజు ప్రజెంట్ ఈసీహెచ్ఎస్ కిమ్స్ శ్రీమతి ఎస్వి శివకుమార్ గారిని వేదిక మీదకి సవరంగా ఆహ్వానిస్తున్నాను. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన శాస్త్రీయమైనటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి. పురాణ గాథలు, గురువు గారికి కాళ్ళకు నమస్కారం చేయడం దగ్గర నుంచి భూమాతను ఎలా గౌరవించాలి ఇంత విధానం మనందరికీ తెలుసు. పొద్దున 7 గంటలకు వెళితే రాత్రి 7 గంటల దాకా పిల్లల్ని పుస్తకాలు ముందే కూర్చోబెడుతున్నారు. ఇలా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కోర్సుగా నేర్చుకునే విషయం కాదు. మనకి అంతకి నేర్చుకుంటున్న విద్యార్థులకి డెవలప్ అయ్యే విషయాలు ముఖ్యం. నాగేశ్వరరావు గారు మా ఎందు దయతలిచి ఇక్కడికి రావటమే చాలా సంతోషం. ఈరోజు అమర జవాన్ స్తూపానికి మీరు స్థలం కేటాయిస్తున్నందుకు అందరి తరఫున ధన్యవాదాలు. ఇంకొక ఐటమ్ ఉందండి, అది మీరు చేయగలిగింది. దామచర్ల ఆంజనేయులు కాలనీ, మిలిటరీ కాలనీ కడతామని, అది ఎక్కడన్నా కానీ మీరు మరీ పేదవాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్లో మరీ పేదవాళ్ళకి ఇస్తే చాలా సంతోషంగా ఉంటుందని సభాముఖంగా మీరు ప్రార్థిస్తాను. 100 పట్టాస్ కనుక మీరు ఇస్తే అక్కడ ఒక టౌన్ తయారు చేస్తాం. రోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మొత్తం ముగ్గురు ఉంటారు. ఒకటి ఆర్మీ, నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్. ముగ్గురు వల్లే మన దేశం కూడా అన్ని విధాలుగా కూడా మనందరం కూడా భద్రతలో ఉన్నామని చెప్పేసి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆర్మీ వాళ్ళు ఎంతమంది మన కోసం త్యాగం చేశారో మనం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మన రీసెంట్గా కూడా మూవీ కూడా వచ్చింది, అది అమరన్. ఎంతో చక్కగా అది రియల్గా జరిగిన స్టోరీని కూడా దాన్ని చూశారు. అలాంటి సినిమాలు కూడా ఈరోజు మన సొసైటీలో ఒక ఆదర్శం అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.
అలాంటి వ్యక్తుల వల్ల ఈరోజు మనం సమాజంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాం. అదే పాటలో నౌకతనాలు కూడా ఏదైతే బయట నుంచి దేశాల నుంచి కూడా వస్తే అన్నింటిని కూడా చూసుకునేది కూడా మన వాళ్ళంతా కూడా చూసుకోవడం వల్ల ఈరోజు పరిస్థితులు కూడా మనం నెమ్మదిగా ఉండడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దేశానికి త్యాగం చేసే వాళ్ళలో మన వాళ్ళు ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. కాబట్టి మనం కూడా నాగేశ్వరరావు గారి కానీ వీళ్ళు కూడా మన టౌన్లో స్తూపం ఒకటి మన గుర్తుగా మన అందరికీ కూడా గుర్తుండేటట్టుగా కూడా వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇది వాయిదా పడతానే ఉంది. మొన్న కూడా చెప్పారు ఏదో ఒక ప్లేస్ ఒక ఐడెంటిఫై చేసుకొని తప్పకుండా పెడదామని చెప్పేసి ఖచ్చితంగా కూడా నేను కూడా వచ్చి చూస్తానని చెప్పాను. మీరు ఐడెంటిఫై చేశానని చెప్పారు. దాన్ని మీరు ఒకసారి చూపించారంటే రంగారాయ చెరువు దగ్గర ఏదో అది ఫైనలైజ్ చేశానని చెప్పేసి ఫ్లాగ్ పక్కనే మన నేషనల్ ఫ్లాగ్ పక్కనే కూడా చేశారు. ఆ స్తూపాన్ని అక్కడ తొందరలోనే పెట్టిస్తాం. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుండేటట్టుగా బాటలో పోయే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా తలుచుకునే విధంగా ఆ స్తూపాన్ని కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి నేను ఈ సందర్భంగా కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం అన్నీ చూసుకొని మనం 5 సంవత్సరాలు గడిచిపోయి పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రావటం, ఈ రోజు 6 నెలలు కొత్త ప్రభుత్వం రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా కూడా నా వంతు నేను మన ఒంగోలులో కూడా నా వల్ల ఏదంతా కూడా నా సహాయం పూర్తిగా డెవలప్మెంట్ అంటే మనం ఏ విధంగా చేయాలి, ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు లేకుండా చేయాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ 5 ఏళ్లలో ఇబ్బందులని కూడా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసి తప్పకుండా కూడా మెరుగైన ఒంగోలును తీసుకొస్తాం. మళ్ళీ పాత 14-19 ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేసామో దాని పద్ధతిలోనే మిగతా పనులు కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా ఒక ఒంగోలు అనేది ఒక మార్పు అనేది తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక నాకేమో పొద్దున్న నుంచి అడుగుగా జనాలు ఎక్కువైపోయారు. వాళ్ళందరినీ కూడా గ్రీవెన్స్ పంపించి వచ్చేవారు. పోయినసారి ఎలక్షన్ ముందు పట్టాలు ఇచ్చారు. అవన్నీ కూడా కొంచెం ఫేక్ పట్టాలన్నీ ఇచ్చారు. డబల్ ఎంట్రీలు ఉండే వాళ్ళకి ఇవన్నీ చేశారు. అవన్నీ కూడా చెక్ చేస్తాం. ఎలిజిబిలిటీ జరుగుతాం. దాదాపు ఖాళీ అవుతుంది. ఇప్పుడు జర్నలిస్టులకు కావాలని అడుగుతున్నారు. అట్లానే మన దానికి కూడా పేరు పెట్టేసి అక్కడ అలాట్ చేస్తాం. మీకు అక్కడే ఎయిర్పోర్ట్ వస్తుంది, పెరుగుతాయి రోడ్లు కూడా అన్నీ కూడా పెరుగుతాయి. ఇప్పుడు కొంచెం దూరం అనిపించినా కూడా రాబోయే రోజుల్లో దగ్గర అవుతుంది. అవి కూడా చేస్తాం. మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి, చూస్తాం. జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పై మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై అసభ్యమైన పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గొర్రపాటి అర్జున్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం నాడు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గొర్రెపాటి అర్జున్ రావు మీడియాతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని తమ రాజకీయ లబ్ధి కొరకు జగన్ వద్ద మెప్పు పొందేందుకు ఆయన వ్యక్తిత్వాన్ని హాస్యం చేస్తూ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులను అసభ్యకరమైన పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, సినీ నటి శ్రీరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, సినీ రచయిత పోసాని కృష్ణమురళి మీద చర్యలు తీసుకోవాలని ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు తప్పకుండా వారిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లోని కాపులందరూ ఐక్యమై ఉద్యమం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ చెన్నకేశవ నాయుడు, కాపు యువజన నాయకులు గొర్రెపాటి సుబ్బారావు, కందుకూరి సాయి, గోపంశెట్టి దుర్గా, తోటా రామారావు, అరిగా చలమయ్య, చందు, ఠాగూర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికారం మదంతో కొంతమంది వారి ఇష్టం వచ్చినట్లుగా వీళ్ళని చెప్పరాని బండబూతులతో తిట్టడం జరిగింది. వారి వ్యక్తిత్వ హననం కూడా చేయటం జరిగింది. చట్టపరంగా విడిపోయిన
పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి కూడా నానా విధమైన యాగీలు చేయటం జరిగింది. వారి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా, అదేవిధంగా యావత్తు కాపులో కానీ మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళంతా ప్రయత్నం చేశారు. మేము గతంలోనే వీళ్ళ మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ గత ప్రభుత్వ హయాంలో రిపోర్ట్ తీసుకోలేదు. వారిలో ముఖ్యంగా సినిమా యాక్టర్ శ్రీరెడ్డి, ఆమె చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వారి భార్యలను, వారి బిడ్డలను అనేక రకమైన బూతు మాటలతోటి వాళ్ళని ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా ఎక్కడో ఉండి తిట్టడం జరుగుతుంది. అదేవిధంగా పోసాని కృష్ణమురళి అనే సినిమా రైటర్ కూడా ఇష్టం వచ్చిన బండబూతులతోటి ఇంకా ఎవరెవరితోటి అక్రమ సంబంధాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఇతను మాట్లాడటం కూడా జరిగింది. అతనిపై కూడా రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా జోగి రమేష్ అనే మాజీ మంత్రి తన మంత్రి పదవి కోసం జగన్ గారి మెప్పు కొరకు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చేట్టుగా జోకరు, బ్రోకరు ఇంకా అనేక రకాలుగా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని తిట్టడం జరిగి చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీదకి కూడా దాడికి వెళ్ళడం జరిగింది. అందువల్ల అతనిపై కూడా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ సీను అనే ఆయన ఏదో శ్రీరామచంద్రుడు అయినట్లుగా పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు భార్యల గురించి రకరకాలైన కామెంట్లు చేస్తూ రింగులోకి వస్తే నాకౌట్ చేస్తాను, పవన్ కళ్యాణ్ని 2 దెబ్బలు కొట్టి చంపేస్తానని శపథాలు చేస్తున్నాడు. వీళ్ళందరూ అనరాని మాటలతోటి వీళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. దీనంతా చూసి యావత్తు 2 రాష్ట్రాల్లో ఉన్న కాపులోకం యొక్క మనోభావాలు దెబ్బతిన్నందువలన మేము ఈ రిపోర్టు ఆల్ ఇండియా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా పనిచేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారియా. ఒంగోలు సౌత్ బైపాస్ లోని విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో వైభవంగా జరిగిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశం. ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.